హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీవీ. అయితే మార్వాడి గొడవ రచ్చ అయ్యి తెలంగాణ టు కర్ణాటక వరకు వ్యాపించేటట్టుగా ఉంది. కర్ణాటకలో కూడా రచ్చ నడుస్తుంది ఇక మార్వాడి విషయంలో. ఈ మార్వాడి గొడవ ఈ కర్ణాటక విషయంలో అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఎలాగైతే ట్రాఫిక్లో బండి పెట్టి దౌర్జన్యానికి దిగిరో మార్వాడీలు, ఒక దిగువ సామాజిక వర్గానికి ఎట్లయితే ఆ వ్యక్తి మీద దాడి చేసి దారుణంగా కొట్టి మళ్ళీ దౌర్జన్యంగా పెత్తనం చెలాయించే విధంగా ఉంది. అలాగే కర్ణాటకలో కూడా నడుస్తుంది. ఆ ముదురుతున్న మార్వాడి విభేదం అనేది ఒకసారి కర్ణాటక తాకిన ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకున్న. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది విషయం తెలిసిందే. అయితే మార్వాడి గోబ్యాక్ ను ప్రజా సంఘాలు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. అయితే మార్వాడీలు సిండికేట్ గా వ్యాపారం చేస్తూ క్వాలిటీ లేని వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తెలంగాణలోనే ఉద్యమం సాగుతుండగా ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ సెగ కర్ణాటక సగితో తాకింది. బెంగళూరులోని శివానంద సర్కిల్లో రాంగ్ రూట్ లో వచ్చిన మార్వాడి వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్ పై దాడికి దిగాడు. ఆ దాడిలో గాయాలైనట్టు తెలుస్తుంది. అలాగే ఆటో డ్రైవర్ కు అడ్డుగా వచ్చిన మార్వాడి వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆటో డ్రైవర్ తో గొడవకు దిగారు. దీనికి సంబంధించి వీడియో నెట్టిట వైరల్ అవుతుండటంతో ఆటో డ్రైవర్ కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. మార్వాడి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మాదిరిగానే కర్ణాటకలోను గో బ్యాక్ మార్వాడి అంటూ నినాదం బాగా ఊపందుకుంది. బాగా రచ్చ నడుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోకి జాతీయ యాదవ హక్కుల సంఘం ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్, అలాగే బీసీవై రాష్ట్ర నాయకులు చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు చర్చించడానికి వచ్చారు. అన్నారండి. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ టు కర్ణాటక వాకిందన్న. దానిపైన మీరేమనుకుంటారు? అది కరెక్టే అంటారా, లేకుంటే ఆ గొడవని అంతటితో ఆపేస్తే బాగుంటుంది అంటారా, లేకుంటే ఆ మార్వాడీలని గో బ్యాక్ అనే స్థాయికి వెళ్ళిరు? అయితే స్థానిక వ్యాపారులు బాగా నష్టపోతున్నారు. దానికి సంబంధించి మీరేమనుకుంటారు చెప్పండి. బ్రదర్, నేను ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా నేను ఏందనమాట సమస్త ప్రజానికి అని చెప్పేది. మా తెలంగాణ ఏందనమాట దాదాపుగా 1200 మంది ఆహుతి అయితేనే, బలిదానాలు అయితేనే మా తెలంగాణ తెచ్చుకున్నాం. మా తెలంగాణ ఏంది, నిధులు కావాలి, నియామకాలు కావాలి, రాజకీయ పరంగా కానీ నీళ్ళ పరంగా కానీ ఇవన్నీ కూడా మాకు సమానంగా ఉండాలి. మా తెలంగాణ సస్యశ్యామలం కావాలి, అన్ని విధాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కలగని ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మేము తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని ఏందనమాట ఇంత మునిపి ఏందనమాట ఆంధ్ర పెత్తందారు విధానం ఉండేది. ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ ఉద్యోగ విషయాలన్నీ కూడా మాకు ఫ్రీ ఉంది, మాకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మా పిల్లలకు అందుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఈ మధ్యన మల్లకొల్లు ఏంటంటే మారవాడి అని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణలో ఉన్నటువంటి మా స్వర్ణకారులు కావచ్చు, పద్మశాలీసే కావచ్చు, మా ఇంకా రకరకాలైనటువంటి మా కామెడీ వాళ్ళే కావచ్చు, రకరకాల వ్యాపారాలను కూడా పెట్టుకొని ఇక్కడ మేము జీవిస్తున్నాం. తెలంగాణలో ఎన్నో వ్యాపారాలను నడుస్తున్నాయి. ఈ వ్యాపారాలలో ఎక్కడి నుంచో వచ్చి మార్వాడీలు ఇంత అంటే తెలంగాణ స్వతంత్రం వచ్చిన కాంచి ఉన్నారనుకో, ఒప్పుకుంటాం, మేము కాదంటలే. కానీ ఈ వ్యాపారాలకు ఏందనమాట వాళ్ళు సరైనటువంటి మాల్తో కాకుండా అంత నకిలీ మాల్తోటో రెండో క్వాలిటీ సంబంధించినటువంటి మాల్తోటి వచ్చేసి ఇక్కడ ఏందనమాట ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు దెబ్బతీయడం అనేది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్. అయితే మీరు స్థానిక వ్యాపారాలు నష్టపోతుంటే దానిపైన మీకు ఏమనిపిస్తుంది? గ్రామాన మార్వాడీలే కానీ, గుజరాతీలే కానీ, ఈ రాజస్థానీలే కానీ చాలా మంది షాపులు పెట్టుకుంటూ స్థానిక వ్యాపారుల్ని నష్టపరుస్తున్నట్టు వ్యాపారులు కూడా చాలా వరకు చెప్తున్నారు. దానిపైన మీకేమనిపిస్తుంది? బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే షాపులు పెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం. దాదాపుగా అది బట్టల షాపే కావచ్చు, అది కిరాణా షాపే కావచ్చు, ఇంకా ఎలక్ట్రికల్ షాపులే కావచ్చు, రకరకాలైనటువంటి అది వుడ్ షాపులే కావచ్చు, అది ఏ విధమైన సరే షాపులన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు బతుకు తెరుగు కోసం వచ్చి వ్యాపారం చేస్తున్నారు. మాకు ఎలా ఉంటది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎలా ఉంటదంటే, ఆ వీడియో ఉందా చూద్దాం. వ్యాపారస్తులు ఎలా ఉంటదంటే ఈ సమాజంలో ఏందనమాట పేరుంది, మాకు మా షాపు పేరుంది, పలానా ఏందనమాట వెంకటేశ్వర షాపు, పలానా మల్లేష్ షాపు, మాకు పేరుంది. ఈ పేరున్నటువంటి షాపులకు వస్తే అనమాట విపరీతమైనటువంటి రేట్లు చెప్తున్నారు అనే బయట వాడు అంటాడు. కాబట్టి మేమేం చేస్తాం, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యాపారాలు చేస్తారు మా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాదులు ఏంటన్నమాట చాలా మంచి వాళ్ళు, సంస్కారవంతులు. అంతేకాకుండా ఏంటంటే వీళ్ళు పద్ధతిగా ఉంటారు. అంటే ఏంటంటే ఎక్కువ బిజినెస్ చేయరు. మనం తీసుకున్నటువంటి ఏంటన్నమాట 5 రూపాయలు వస్తే ₹1 వస్తే చాలు అనే టైప్ లో ఉంటది. నాణ్యమైనటువంటి వస్తువు ఇచ్చేసి ఈ సమాజంలో ఏంటన్నమాట నా షాపు పేరు రావాలా, నాకంటూ ఒక విలువ రావాలా, నా షాప్ గ్రేట్ అనిపించుకోవాలని ఒక ఆలోచనతో ఉంటుంది. ఎందుకంటే స్థిరంగా ఉన్నారు కాబట్టి
ఈ మార్వాడీలు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తారు, పెద్ద ఎత్తున షాప్ పెట్టుకుంటారు, 2 రకం మాల్ అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. వీళ్ళు బిజినెస్ పరంగానే ఉంటారు అంతే తప్ప. సో దానివల్ల ఏమవుతుందంటే పక్క షాపులన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మార్వాడి వాళ్ళని గట్టిగా చెప్పేది ఏంటంటే, మార్వాడి వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉద్యోగస్తులు తీసుకోరు బ్రదర్. దానివల్ల ఏమైతుంది అంటే వీడు క్వాలిటీలెస్ మాల్ ఎక్కడి నుంచి తెస్తున్న విషయం కూడా బయటకు పొక్కదు. ప్లస్ వాళ్ళే చూసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మా సమాజంలో కలవటాలే, మా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులతోటి వీళ్ళు కలిసి ఈ విధంగా ఉండటాలే. వీళ్ళు మా దేవాలయాలకు రారు, ఇవన్నీ విధానాలు అనేవి కల్చర్ తోటి కరెక్ట్ గా ఉండరు. సో వీటి వల్ల ఏమైతుందంటే పక్క వాళ్ళకి ఏంటన్నమాట సమస్య ఏర్పడుతుంది. ఒక మంచి రిలేషన్షిప్ అన్నదమ్ముల లాగానో అభిమానం లాగానో ఉండి అదే విధంగా షాప్ లోకి ఏందనమాట మనోళ్ళని కూడా ఏందనమాట పని చేసుకోవడానికి అనుకూలంగా పెట్టినట్లయితే ఇలాంటి రాద్ధాంతం అనేది రాదు. వీళ్ళు ఏంటంటే ఈ మెయింటెనెన్స్ లేదు. ఏ కాడికి ఏంటంటే ఐఆమ్ ద గ్రేట్ అన్న టైప్ లో వీళ్ళు ఉండటం వల్ల ఏమైతుందంటే మన పక్క నుండి ఎక్కడి నుంచో వచ్చి మన మీద పెత్తనం చలాయిస్తున్న వీని విధానం ఏంది, వీని వ్యాపారం ఏంది, మనకే గిట్టుబాటు కావట్లేదు, వీడు ఎక్కడి నుంచి వచ్చి ఇంత వ్యాపారం ఎట్లా చేస్తున్నాడు, వీనికి ఎట్లా గిట్టుబాటు అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను కూడా దెబ్బతింటున్నాయి బ్రదర్. ఖచ్చితంగా ఏంటనమాట మేము తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో తెచ్చుకున్నాం. ఎక్కడోడు వచ్చాడు బతుకుతుంటే కుదరదు. అంతేకాకుండా ఇంకేం చేస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, అదే విధంగా ఒరిస్సా నుంచి వస్తున్నారు, తర్వాత బీహార్ నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి చుట్టుపక్కల ఉన్న కంపెనీలన్నీ కూడా వీళ్ళే ఉంటున్నారు. 80% ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు కూడా 80% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళకి లేదు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువకులే కానీ తర్వాత ఇక్కడ ఉన్న సమాజం కూడా కంపెనీలో జాబులు రాక ఇట్లా బాధపడుతున్నారు, వ్యాపారాలు నడవక ఈ విధంగా బాధపడుతున్నారు. సో విపరీతమైనటువంటి శిస్తులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వాలు, ఈ విధంగా బాధపడుతున్నారు. ఎంత బాధకరమైనటువంటి విషయం బ్రదర్. మేము తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ తెలంగాణలో ప్రజలు ఏమైనా సంతోషంగా ఉన్నారు, వ్యాపారం కూడా చేయట్లేదు. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఇట్లనే మీరు మెయింటైన్ అయినట్లయితే ఖచ్చితంగా గో బ్యాక్ మేము కూడా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ బతకాలే కాదంటలే, కానీ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా గౌరవించకుండా వాళ్ళ రకమైనటువంటి సాంప్రదాయాన్ని మన కాడికి వచ్చి మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరు కూడా ఇష్టపడరు బ్రదర్. ఖచ్చితంగా గో బ్యాక్ అని అంటారు. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదని తెలియజేస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకేందంటే వాళ్ళు సరే వ్యాపారం చేసుకుంటే చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ బతకొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ గో బ్యాక్ అని మనం అనొద్దు. ఎందుకంటే గో బ్యాక్ అని మనం అనాల్సిన అవసరం లేదు. బతికితే బతకొచ్చు, హాయిగా ఉంటే ఉండొచ్చులే. కానీ వాళ్ళు ఇక్కడ సంపాదించిన సంపాదనతోటి ఒక పార్టీకి ఫండ్గా వెళ్తుంది అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. దానిపైన మీరేమంటారు బ్రదర్? ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారంలోకి వస్తూ అమ్మిన అంటే రిసిప్ట్ అనేది ఇస్తారు. రైట్. వీళ్ళు ఏం చేస్తారంటే రిసిప్ట్లు ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటి వాటికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రైట్. వీళ్ళు ఫోన్ పే ఉండదు, గూగుల్ పే ఉండదు, ఒక రిసిప్ట్ ఉండదు. ఏదో మార్వాడి లెటర్లో మరాఠీ టైంలో వాళ్ళ భాషలో వాళ్ళు మొత్తం కూడా ఒక లిస్ట్ లాగా చేస్తారు. ఆ లిస్ట్ లో ఏందనమాట పాపం అమాయకులకి ఏందనమాట వీళ్ళకి కొంతమందికి తెలియదు ఏందనమాట దీనికి ఎంత రేటు అనేది తెలియదు. ఏదో హోల్సేల్ చేస్తారు, టోటల్ లెక్క చూసుకుంటారు. ఏదో వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు ఏంటంటే అభిమానంగా ఉంటారు. ఇంటికి కూడా ఏంటంటే మాల్ తీసుకొచ్చి ఇస్తారు. అభిమానంతో ఏందనమాట వీళ్ళ మెయింటెనెన్స్ ఏందనమాట ఈ విధంగా సర్వీసింగ్ లో కొద్దిగా ఉంటుంటారు. అభిమానంగా ఏదో విధంగా చేస్తూ ఏందనమాట దాన్ని కవర్ చేసుకుంటూ సెకండ్ మాల్ అనేది ఇది అదే మాల్ మేము తీసుకొచ్చి ఇదే మాల్ అన్న టైప్ లో తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు మార్కెట్ లో. సో దాని వల్ల ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ కమిట్మెంట్ అవుతారు, అభిమానానికి కమిట్మెంట్ అవుతారు. ఈ అభిమానాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారన్నట బిజినెస్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ చేయడం వల్ల ఏమైతే ఎక్కువ సంపాదించుకుంటున్నారు తక్కువ టైంలోనే. మిగతా షాపులు 20 సంవత్సరాల సంది మెయింటైన్ చేసిన వాడు సంపాదించలేనంత సంపాదన వీడు దాదాపు ఏంటంటే 10 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున ఏంటన్నమాట బిల్డింగ్ కట్టంగానే ఎక్కువ ఆస్తులు సంపాదించడం జరుగుతుంది. దీని గల కారణం ఏంటంటే వెనక ఉన్నటువంటి రిసిప్ట్లు ఇవ్వకపోవటం, రెండో రకం మాల్ అనేది అమ్మటం. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ సంపాదిస్తారు. వీళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకోకుండా ఎక్కడ కొడుతుంది బ్రదర్. సో దీని వల్ల ఏంటంటే ట్యాక్స్ కి ఏదైతే ఉన్నటువంటి అమౌంట్ ఉందో, ఏదైతే ప్రభుత్వం ప్రజెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏందనమాట ఆ నాయకులకి వీళ్ళు అంతో ఇంతో ఏందనమాట అమౌంట్ పంపించడం జరుగుతుంది. ఈ లోకల్లో ఉన్న స్థానిక అంటే రాజా సింగ్ వీళ్ళందరూ ఒక రాజస్థాన్ నుంచో లేకుంటే బీహార్ నుంచో ఇట్లా కొంతమంది లీడర్లు కూడా ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. వాళ్ళకి ఫండ్ వెళ్తుందని అందరి ఆలోచన విధానం అలా ఉంది. దానికి అది నిజమేనా, వాస్తవమేనా? వీళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా బీజేపీ క్యాండిడేట్ కూడా మద్దతు ఇస్తున్నారంటే నిజమే కావచ్చు అని చాలా మంది అంటారు. దానికి సంబంధించి జనరల్ గా ఏందనమాట వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకి వీళ్ళందరూ కలిపి అంతో ఇంతో వాళ్ళు ఏమంటారు అంతో ఇంతో
మాధవీలత కూడా ఫండ్స్ ఇస్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకి ఇస్తారు. అది బండి సంజయ్కి వెళ్తుందా, మాధవలతకి వెళ్తుందా, రాజాసింగ్కి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందని నేను అనలేను. ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏదో మొత్తానికి అయితే ఏందనమాట వెనక ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలనే క్యాండిడేట్ ని ఒకళ్ళు మొత్తానికి అయితే మెయింటైన్ చేస్తూ ఈ సమాజంలో ఏందనమాట పెద్ద ఎత్తున నకిలీ దందా అనేది కొంత జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం బ్రదర్. వెనక ఒక బలమైనటువంటి క్యాండిడేట్ మాత్రం సపోర్ట్ పెట్టుకుంటున్నారు. ఇది మాత్రం జరుగుతున్నటువంటి విషయం. ఓకే, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది కర్ణాటక వ్యాపించింది. రేపు ఇంకో వేరే రాష్ట్రాలకు కూడా వ్యాపించవచ్చు. దీనికి సంబంధించి గో బ్యాక్ అనడం కరెక్టే అంటారా కాదా? బ్రదర్ ఇది కరెక్టే, పదం అనేది కరెక్టే. ఎందుకంటున్నానంటే సమాజంలో ఏందనమాట వీళ్ళు చేసేటటువంటి వికృత శాస్త్రం అంటే అనమాట మేమే గ్రేట్ అన్న టైప్ లో ఉంటాం. వాళ్ళకి ఏందనమాట ఇక్కడ ఎవరైతే అమౌంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి వడ్డీ వ్యాపారాలు చేయటం, బంగారం వ్యాపారాలు చేయటం, అది బంగారం కుదవ పెట్టుకోవడం, మళ్ళీ 3 రూపాయలు 4 రూపాయలు అని ఇవ్వటం, లేట్ అయినప్పుడు మళ్ళీ ఫైన్ మీద ఫైన్ వేయటం. సో ఇలాంటి రకాలైనటువంటి వ్యాపారాలు కొన్ని చేస్తున్నారు. అంతేకాకుండా క్వాలిటీ లెస్ ఎలక్ట్రికల్ పరికరాలు తీసుకురావడం, అవి మనోళ్ళకి అసలు అలాంటి వ్యవహారాలు తెలియదు. కానీ ఎక్కడో దొరుకుతున్నటువంటి ఎక్కడో అమ్ముతున్నటువంటి డైరెక్ట్ డీలర్ షాప్ ని తీసుకొస్తారు. వారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రిసిప్ట్ లేనటువంటి మాల్ తీసుకొచ్చేసి ఏందనమాట వీళ్ళు సేల్ చేయడం. అది కూడా ఏందనమాట ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోవడం వీళ్ళ దందాలు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. పక్కన మనకు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలు కోపం రాకుంటే ఎలా ఉంటుంది బ్రదర్? గో బ్యాక్ అనేది ఖచ్చితంగా అనాల్సిందే. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి దెబ్బ తగులుతుంది. అంతేకాకుండా అందరు కలిసి వీళ్ళకి ఉక్కమ్మడిగా బంద్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు బంద్ చేస్తాయి, మార్వాడి షాపులు ఓపెన్ చేసి పెడుతున్నారు. దీనికి వ్యాపార హక్కు చట్టం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అందరికి రూల్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అంతేగాని ఆ చట్టం అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు వ్యాపారాలను వచ్చిరు, రేపు పెత్తనం చెలాయిస్తామని వస్తారు. అంతేగా అప్పుడు ఈ తెలంగాణ సమాజమే కానీ కర్ణాటక సమాజమే కానీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు టైప్ అయిపోతుంది బ్రదర్. ఇది ఒక డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అయినట్టు ఇప్పుడు మార్వాడి వాళ్ళు తయారైనట్టు అవుతుంది. ఇక రాను ఏందనమాట ఇప్పుడు వీళ్ళు కూడా ఏందనమాట మా పదవుల ఉద్యోగాలలో మేము ఇప్పుడే మా పిల్లలు ఇక్కడ జన్మించారు, మాకు కూడా ఉద్యోగాలు కావాలంటారు, మాకు కూడా రాజకీయాల పదవులు కావాలంటారు. వీళ్ళు పెట్టుబడిదారు విధానం కదా, ఖచ్చితంగా ఏందనమాట మా పదవులు కావాలి, అదే ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని చెప్పి అసలు ఏ పార్టీలు అయినా సరే వీళ్ళు తన విధంగా వాళ్ళు ఏందనమాట డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు బ్రదర్. రైట్. థ్యాంక్ యూ బ్రదర్, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇంకొంచెం దాన్ని కంటిన్యూ చేసే భాగంలో మార్వాడి గురించి మాట్లాడే భాగంలో ఉద్దేశం మీద తెలంగాణ శామ్ కూడా లైన్లోకి వస్తున్నాడు. తెలంగాణ శామ్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న హలో శ్యామ్జీ, మార్వాడి గో బ్యాక్ అనేది తెలంగాణ నుంచి కర్ణాటక వరకు బాకింది. దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏదన్నా ప్రజలందరూ ఆదరిస్తా ఉన్నారు. ఇది అంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మండల కేంద్రాలలో స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు చర్చ చేసుకుంటా ఉన్నారు. ఇది అంటే వలస మార్వాడి నార్త్ వలసదారుల వల్ల మా ఉపాధి దెబ్బతింటుంది అనేది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం. ఇది నా ఉద్యమం, మనం లేవనెత్తడం వరకే మన పని. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఇది అందరి ఉద్యమం, మీ ఉద్యమం, నా ఉద్యమం, తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ఉద్యమం ఇది. అవును, తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. స్థానిక వ్యాపారులు నార్త్ మార్వాడి వ్యాపారులతో పోటీ పడలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే ఒక ఖాళీగా ఉన్నటువంటి షెల్టర్ ని ఒక మార్వాడికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు 1,00,000 రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటే మనోడు 50,000 కూడా ఇయ్యనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో మేమేమంటున్నాం అనంటే మార్వాడి వాళ్ళతోని స్థానిక వ్యాపారస్తుడు పోటీ పడలేకపోతున్నాడు. మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్వాడి వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది. మన దగ్గర మనం చైతన్యం చేస్తాం. మన ఇంట్లో తమ్ముడు అన్ననో చెడ్డవాడు ఉంటాడు, వాడిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే, కుటుంబం మనదే. కాబట్టి స్థానిక వ్యాపారస్తులకు వాళ్ళకి ఎక్కడి నుంచి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియనప్పుడు ఇటువంటి వలసదారుల వల్ల మనకు నష్టం జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని కొంతమంది తెలిసినప్పటికీ కూడా మేము దాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొని వచ్చినప్పుడు అది ప్రజా ఉద్యమంగా కంప్లీట్ గా మారిపోయిందన్న. సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మీలాంటి జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి, నిరంతరం చర్చ పెట్టాలి. మీరు తప్పకుండా అదే పనిలో ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు రీసెంట్ గా ఇప్పుడు కర్ణాటకలో కూడా గొడవ జరిగింది, అది చూసారా? వైరల్ అవుతుంది వీడియో. అవును చూశాను. శివానంద నగర్ అనేది ఏరియాలో సర్కిల్లో రాంగ్ రూట్ లో వచ్చిన మార్వాడి వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్ పై దాడికి సంబంధించి మీరేమనుకుంటారు?
అంటే ఇప్పుడు అది మన రాష్ట్రంలో అది కాదు కాబట్టి అలా ఎవరు చేసినా సరే మార్వాడీలకు డబ్బులు ఉన్నాయని, మార్వాడీలకు బంగ్లాలు ఉన్నాయని, బిల్డింగ్లు ఉన్నాయని, వాళ్ళకు కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని చెప్పేసి ఇటువంటి దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదు. ఆ దాడిని మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎటువంటి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఉంచుకోండి, కానీ ప్రజల పైన డబ్బులు ఉన్నాయన్నటువంటి అహంకారంతోనే దాడి చేయడం అనేది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఈ మార్వాడి ఉద్యమము ఇక్కడ తెలంగాణలో పుట్టింది కదన్న, వీళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారని తమిళనాడులో ఏదో మార్వాడి ఉద్యమం జరిగింది వాళ్ళకు వ్యతిరేకంగా. అదే విధంగా ఏమంటారు, ఒడిశాలో జరిగింది, కేరళలో జరిగింది, ఇప్పుడు కర్ణాటకలో జరిగింది గతంలో. మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నది. ఆర్య వైశ్యులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అక్క మాట్లాడుతా ఉంది, ఆర్య వైశ్యులు 2001లోనే నేను మా ప్రాంతంలో చేశాను, మా వైశ్యులకు వీళ్ళ వల్ల అన్యాయం జరుగుతా ఉంది, వైశ్యులు ఊరొదిలి పెట్టి బతుకు తెరువు కోసం వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వైశ్యులందరూ ఎప్పటి నుంచో వాళ్ళ మనసులో ఉన్నది. సో మేమేమంటున్నాం అంటే, వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీ దగ్గరకు వచ్చి కొంటేనే కదా మీ దగ్గర ధనం సమకూర్చుకున్నది. మీరు ధనాన్ని సమకూర్చుకుంటారు, మీరు కోటీశ్వర్లు అవుతారు, ధనవంతులు అవుతారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకోకుండా కానీ మీరు పట్టించుకోవట్లేదు. మీకు సామాజిక బాధ్యత లేదు. మీకు హక్కులు గుర్తొచ్చినప్పుడు బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి కదా. మేమేమంటున్నాం, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, మేము వద్దనంటలే. కానీ మీ పరిసర ప్రాంతాలలో మీ వల్ల ఆత్మహత్యలు చేసుకునేటువంటి చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళకు అండగా నిలబడతాము. స్థానిక వ్యాపారస్తుల చట్టం ఒకటి తేవాలని చెప్పేసి మేము ప్రభుత్వంతో కొట్లాడుతా ఉన్నాం. అది మంచి. వాళ్ళు దాడులకు దిగుతా ఉన్నారు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణని ఏ విధంగా అయితే సాధించుకున్నామో, తెలంగాణలో మనకు రావాల్సినటువంటి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెడతా ఉన్నారు, ఇక్కడ భూములు కొనుక్కుంటా ఉన్నారు, ఇక్కడ నీళ్లు వాడుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ నేల అయినప్పుడు మరి ఈ నేల పుత్రులకి, భూమి పుత్రులకి 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడు లగడపాటి, టీజీ వెంకటేష్ లాంటి కూడా మేము ఇదేం క్వశ్చన్ చేశాం. మనందరం అన్నదమ్ములాగా ఉంటున్నాం కదా, తెలంగాణకి ఏం అన్యాయం జరిగింది అన్నప్పుడు, అవునా టీజీ వెంకటేష్, అవునా లగడపాటి, మరి నీ కంపెనీలలో మా తెలంగాణ బిడ్డలు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, మొత్తం నువ్వు ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులనే తీసుకొచ్చి హయ్యర్ కేటగిరీలో పెట్టుకుంటున్నావు కదా, క్వశ్చన్ చేశాం మేము. కాబట్టి అన్నదమ్ముల్లాగా మనం విడిపోయింది అధికార వికేంద్రీకరణ కోసం, అంతే తప్ప మనుషులు మొత్తం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు కూడా మన సోదరులే కదా, మాట్లాడాలి ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు కూడా మన అన్నలే, మన అక్కలే, మేము కాదని అంటలే. కానీ మార్వాడీలు ఇక్కడ మీరు కంపెనీలు పెట్టుకున్నా, వ్యాపారాలు పెట్టుకున్నా, మా స్థానిక వ్యాపారస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. వృత్తులు ఏవైతే వేరే స్వర్ణకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, వైశ్యులు కానీ వాళ్ళు చేసుకునేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో వాళ్ళకి మొదటి ప్రాధాన్యతలు కల్పించాలి. ప్రభుత్వం కూడా దాని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. ఇది మా లైన్. అయితే ఇప్పుడు నిన్న మొన్న మీరు అరెస్ట్ అయ్యారు, అవంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మీ సిచ్యువేషన్? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఒకటి అన్న వ్యక్తిని ఇప్పుడు తెలంగాణ శామొక్కడే ఉద్యమంలో లేడు. తెలంగాణ ఈ మార్వాడి గోపుగా మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు న్యాయమైంది కాబట్టి దీని మీద చర్చ పెట్టారు. అటు పక్కన జీలకర్ర చీనన్న మాట్లాడుతా ఉన్నాడు, తెలంగాణ విఠలన్న మాట్లాడుతా ఉన్నాడు, పృథ్వీరాజు మాట్లాడుతున్నాడు, పిడమర్తిరావు మాట్లాడుతున్నాడు, గోరేట్ రమేష్ పాట పాడాడు, రమేష్ గోపినాథ్ గారు మాట్లాడుతున్నారు, పాత తెలంగాణ ఉద్యమకారులు పాషం యాదగిరన్న మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కరా ఇద్దరా 100 మంది జర్నలిస్టులు, సోషల్ మీడియా కావచ్చు, దినపత్రికలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ నేల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు. సరే రాజకీయ పార్టీలు మాట్లాడతాయా అని అంటే అవి మాట్లాడు, ఎందుకంటే వాటికి కొన్ని పార్టీలు ఫండ్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి చిల్లర డబ్బులు ఎక్కడ పోతాయని అవి మాట్లాడు. కాబట్టి ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అందరు మాట్లాడుతూ ఉన్నారు. నన్ను పర్సనల్ గా నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పడేటువంటి కాదు. ఈ నేల కోసం నన్ను చంపినా నేను 100 సార్లు రావడం కోసం, ఈ నేల కోసం సిద్ధంగా ఉన్నా. వాళ్ళు తెలంగాణ కోసం నువ్వు ఏమైనా చేస్తావు. అప్పుడు రకరకాల పేర్లు, ఇప్పుడు పేరు ఏదో తమిళనాడు, మేమేమంటున్నాం, ఎస్ తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తే నేను తమిళనాడు మనిషిని అవుతానా? ఎలా అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో పుట్టింది భారతీయ జనతా పార్టీ అంటే అంత మాత్రం ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్ లో అవుతారా? ఏం మాట్లాడతారు వీళ్ళు? తెలివి లేకుండా మాట్లాడతారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ ఎక్కడ పుట్టింది ఏంది అనే వాస్తవ విషయాలు తెలుసుకోకుండా ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా ఏదైనా పోటీ చేయొచ్చు, తన అస్తిత్వం కోసం పనిచేయచ్చు. మేమేమంటారు, మేము ప్రాంతీయవాదులుగా ఎస్ దేశభక్తి ఎలా ఉండాలో ప్రాంత భక్తి కూడా అలాగే ఉండాలి కదా అన్న. మాకు ముందు ప్రాంత భక్తి, తర్వాత దేశభక్తి. మీ దేశం మమ్మల్ని మించినటువంటి దేశభక్తులు ఎవరున్నారు? కాబట్టి ఇది మా లైఫ్. ఓకే, ఇప్పుడు మీకు పోలీస్ నుంచి ఏమైనా థ్రెడ్ ఉందా? ఏమైనా మళ్ళీ ఏమైనా ఫోన్ కాల్స్, ఏమైనా అరెస్ట్ అని, ఏమైనా బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా?
ఇప్పుడు మార్వాడీలకు సపోర్ట్ చేసేటువంటి గూండాస్ ఎవరైతే ఉంటారో, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర మరి ఇక చిల్లర తీసుకున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి మార్వాడీలకు అంత పలికేటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్లు చేసి ధమకిలు ఇస్తా ఉన్నారు, నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారు, మా కుటుంబాన్ని వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పోలీసులతో ఇబ్బంది పెట్టిస్తా ఉన్నారు. అవును, ఎంఆర్ఓ ఎంక్వైరీకి పోయినట్టు మీ ఇంటికి నిజమే అది? ఇప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడు అక్కడ ఓటు ఉందన్న, నేను అక్కడ ఓటు వేసింది లేదు వాస్తవానికి. ఒకరు వేసినట్టుంటే కనుక ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటది కదా వేసినట్టు, అక్కడ ఓటు వేసింది లేదు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నాను, నేను ఇక్కడే ఓటర్ ఐడి తీసుకున్నాను, ఇక్కడే ఓటు వేస్తున్నాను. మా అమ్మ నెంబర్ కనుక్కొని ఊర్లోకి ఫోన్ చేసి మా చెల్లె నెంబర్ కనుక్కొని మీరు ఊరు వదిలిపెట్టి పోయి హైదరాబాద్ బతుకు తెరుకు పోయి ఎన్ని రోజులైంది, మీకు ఎంత పొలం ఉన్నది, ఎంత ఇల్లు ఉన్నది, మీ పాపకు పెళ్ళైనా మీ ఓడికి పెళ్ళైనా, ఇవన్నీ పర్సనల్ విషయాలు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అవును, ఇవి ఎందుకు అవసరం? ఇది కుటుంబపరమైన వేధింపులు అవసరం లేదు కదా. ఇప్పుడు నేనేమన్నా బ్యాంకులో నుంచి నీరవ్ మోడీ లేకపోతే విజయ మాల్యా లాగా లక్షల కోట్ల రూపాయలు దోసుకుపోయిన దొంగనా? నేనేమన్నా నక్సలేట్నా? నేనేమన్నా తీవ్రవాదినా? పొద్దున్న లేచి మస్జిద్లో కూలుస్తాను అన్నా, చర్చిలో కూలుస్తాను అన్నా, మందిరాలను కూలుస్తాను అన్నా? కాదు కదా. కాబట్టి ఇటువంటి కమ్యూనల్ వైలెన్స్ చేసేటువంటి వ్యక్తుల్ని పొద్దున్న లేచి హిందూ ముస్లిం ఇటువంటి పంచాంగం పెట్టేటువంటి వేరే వర్గాల మీద ద్వేషం నింపే, వేరే పరమతాల మీద ద్వేషం నుంచే నింపేటువంటి వ్యక్తుల మీద కదా వాళ్ళు సీరియస్ గా చర్యలు, అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. దిగువ సామాజిక వర్గానికి సంబంధించి ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ వ్యక్తి ప్రశ్నించినా గానీ ఇలాంటి దాడులు, మానసిక దాడులు అయితే జరుగుతా ఉన్నాయి. మార్వాడి అంటే వీళ్ళు ఏదో కమ్యూనిటీ అనుకుంటున్నారు. మార్వాడి అంటే ఒక వ్యాపార రంగం అన్న. రైట్. మార్వాడి మనందరినీ ఢిల్లీకి పోతే మనందరినీ గతంలో ఏమనే వాళ్ళు, మద్రాసీలు అనేవాళ్ళు. అవును, మద్రాసీలు అంటే మద్రాసీలో అందరి ఎస్టీ బీసీ సబ్బన్న కులాలు అందరూ ఉంటారు కదా. అదే క్రమంలో మన చిన్న చూపు ఉన్నది తెలుగు వాళ్ళకని చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు ఏకంగా తెలుగు దేశం పేరే, పార్టీ పేరే తెలుగు దేశం అని పెట్టారు కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇటువంటి ప్రయత్నాలు చేసి, ఇటువంటి చిల్లర ఆలోచనలు చేసి మిమ్మల్ని మీరే చిన్న చేసుకోకండి. రైట్ అన్న, నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు స్టాండ్ ఎలా ఉంది? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం బాగా రచ్చ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా మూవ్ అవబోతున్నారు దీని మీద? అంటే మండల స్థాయిలలో, జిల్లా స్థాయిలలో జేఏసీలుగా ఏర్పడి కమిటీలు వేసుకోబోతా ఉన్నాం. స్థానిక వ్యాపారస్తులందరినీ, స్థానిక వ్యాపారస్తుల చట్టం ఓడి తేవాలని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఇంకా మా ప్రణాళికలు మాకున్నాయన్నా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను, గతంలో తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఏమంటారు ఓ ప్రజా ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం. ఓ భారీ బహిరంగ సభ కూడా తొందరలో ఏర్పాటు చేస్తాం. పిడమర్తి రవాణా ఆధ్వర్యంలోనా లేకుంటే మీరు సపరేట్ గా ఏమన్నా ఉందా? అంటే అందరం కలిసి అన్న, పిడమర్తి రవాణా అయినా మేమైనా ఎవరైనా అందరం కలిసి ఎవరు ఏ ఉద్యమం చేసినా గానీ అంతిమంగా గమ్యం అయితే ఒకటి. రైట్. థ్యాంక్ యూ శ్యామ్జీ. థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్దాం. బ్రదర్ కరెక్టే, శ్యామ్ చెప్తున్నది కూడా కరెక్ట్. అదే విధంగా క్రాంతి దళ క్యాండిడేట్ పృథ్వీరాజ్ కూడా రైట్, ఆ క్యాండిడేట్ కూడా ఏందన్నమాట చక్కగా చేస్తున్నాడు. ఏది ఏమైనా సరే స్థానిక వ్యాపారస్తులు దెబ్బతీసే విధంగా వీళ్ళ వ్యాపారాలు ఉన్నా గానీ, సమాజానికి స్థానికంగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహారాలు ఉన్నా గానీ, అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బిజినెస్లు వాళ్ళు మొత్తం ఆత్మహత్య చేసుకునే దాకా కూడా వీళ్ళ బిజినెస్ మరీ డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఓన్లీ గో బ్యాక్ అని చెప్పడం కాదు, కర్రలు తీసుకొని కూడా ఎంటబడే రకాలు ఉన్నారు. ఎందుకోసం అంటే తెలంగాణ మీద పెత్తనం చేయాలనుకున్నా, తెలంగాణ స్థానిక వ్యాపారులు నష్టపరచాలనుకున్నా గానీ ఆ నినాదం వాళ్ళందరూ వాళ్ళే తెచ్చుకున్నట్టు. అంతే కదా. కాబట్టి ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా మనం జీవించవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు గౌరవించుకుంటూ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజానికానికి బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా అందరూ కలిసి అభిమానంతో వ్యాపారాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు బ్రదర్. ఇలాంటి సమస్యలు సృష్టిస్తూ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు తెలంగాణ నుంచి కర్ణాటక వరకు బాకిన ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదము మిగతా రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందేటట్టుగా అనిపిస్తుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతానికైతే తెలంగాణలో అదొక ఉద్యమ రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. సంఘాలు మిగతా వివిధ సంఘాలు కూడా దానికి మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తుంది. అయితే పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఒక సంఘం రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి చట్టాలు కూడా, అంటే చట్ట సవరణ కూడా జరిగేటట్టు రాష్ట్రంలో కావాలన్నట్టుగా వాళ్ళ నినాదం కనిపిస్తుంది. స్థానిక వ్యాపారాలు నష్టపరచకుండా మార్వాడీలు వ్యాపారం చేసుకొని హాయిగా బతికే ఏం కాదు, కానీ ఇక్కడ సంపాదించిన డబ్బుని ఒక పార్టీ ఫండ్ కిందనో లేకుంటే
వాళ్ళ పెత్తనం, వాళ్ళు ఇక్కడ పెత్తనం చేసి ఇక్కడ దౌర్జన్యాలు చేసి ఇక్కడ తెలంగాణ వాదుల్ని, తెలంగాణ వాసుల్ని ఇక్కడ ఇబ్బంది గురి చేసేటట్టుగా ఉంటే మాత్రం గ్యారంటీగా గో బ్యాక్ అనే ఉద్యమం ఇంకా ఉధృత రూపం దాల్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్టోరీ. రేపు మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.